క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నేటి దేవుని వాక్యం మన హృదయ స్థితిని పరిశీలించుకోవాలని పిలుస్తుంది. ఇర్మీయా గ్రంథంలో దేవుడు తన ప్రజలను తన దగ్గరకు ప్రేమతో రమ్మని పిలుస్తున్నారు. వారు ఎంత దూరం వెళ్ళినా తండ్రి దేవుడు వారిని తన దగ్గరికి రామని వారిని ఆహ్వానిస్తున్నారు. తన హృదయ అనుసారమైన కాపరులను వారికిచ్చి జ్ఞానంతోనూ మరియు వివేకంతో వారిని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇది దేవుని అపారమైన ప్రేమకు కృపకు నిదర్శనము. నేటి సువార్త పట్టణంలో క్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానం గురించి వివరిస్తున్నారు. దీనిలో విత్తనం దేవుని వాక్కు అని, నేల మన హృదయం అని చెప్తున్నారు. ఈ ఉపమానంలో 4 రకాలైన నేలల గురించి వివరిస్తున్నారు. మొదటిది త్రోవ పక్కన పడిన నేల. వీరు దేవుని వాక్యాన్ని స్వీకరించకుండా దాన్ని అర్థం చేసుకోకుండా జీవిస్తారని తెలియజేస్తుంది. రెండవది రాళ్ళ మీద పడిన నేల. ఈ నేల కలిగిన హృదయాలు మొదట దేవుని వాక్యను స్వీకరించి ఆనందంగా జీవించాలని అనుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు దాన్ని విడిచిపెట్టి దేవునికి దూరంగా వెళ్తూ ఉంటారు. మరి మూడవది ముళ్ళ పొదల్లో పడిన నేలలాగా. ఈ నేల లాంటి హృదయం కలిగిన మనుషులు ఏ విధంగా ఉంటారంటే, వారు దేవుని వాక్యను స్వీకరించి దానిలో అభివృద్ధి చెందుతామని అనుకుంటారు. కానీ వారు ఇహలోక అంశాల మీద, ధనం మీద లేదా దేవుని వాక్యం నిర్లక్ష్యం చేయడం వల్ల వారి హృదయం ఫలించకుండా పోతుంది. 4వ నేల అయిన సారవంతమైన నేల. ఈ నేలలో పడిన విత్తనము 30 దంతలు, 60 దంతలు, 100 దంతలుగా ఫలిస్తుందని యేసు ప్రభు వివరించుచున్నారు. ఈరోజు మనము ఒక ప్రశ్న వేసుకుందాం. నా హృదయం మంచి నేలగా మారాలంటే ఏమి చేయాలి? మంచి నేలగా మారడం అనేది ఒకరోజు పని కాదు. మంచి నేలగా మన హృదయం మారాలంటే మనలో ఈ 3 సుగుణాలు కలిగి ఉండాలి: విశ్వాసం, వినయం, ప్రేమ. విశ్వాసం అంటే దేవుడు ఉన్నాడని నమ్మడమే కాదు, ఆయన చెప్పిన ప్రతి మాటను, ఆయన రక్షణ ప్రణాళిక ప్రకారం జీవించడం విశ్వాసము. మరి వినయం అంటే మనకు వసగబడిన జీవితము, పొందిన వరములు అన్ని దేవుడు అనుగ్రహించినవే, ఆయన వల్లే మనము బతికున్నామని గ్రహించడం. ముందు ఉన్నట్టుగా విశ్వాసం, వినయం ఈ 2 లేకపోతే ప్రేమ అసంపూర్ణమవుతుంది. ప్రేమ ఇతరులకు ఆశను మరియు ధైర్యం ఇస్తుంది. ఈ 3 గుణాలను మనలో అలవర్చుకుంటే మన హృదయం ఒక మంచి నేలగా మారుతుంది. ఇలా మంచి నేలగా మారినప్పుడే మనం దేవుని వైపు తిరిగి ఆయన దగ్గరకు చేరుతాం. అలా ఉండాలని ఈరోజు వాక్యాన్ని మనకి వివరిస్తుంది. ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుని వాక్కును నిర్లక్ష్యం చేసి దేవునికి దూరంగా వెళ్తున్నామా? లేదా మనము కూడా వినయం, విశ్వాసం, ప్రేమ అనే గుణాలను కలిగి దేవుని దగ్గరికి వెళుతూ మంచి నేలగా, సారవంతమైన నేలగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకుందాం.